సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను. తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులకు సంబంధించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. యాడింగ్లకు సంబంధించి దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే చూద్దాం. కొత్త రేషన్ కార్డులు మంజూరు సాధ్యమేనా? పెండింగ్లో లక్షల్లో దరఖాస్తులు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమాలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డులు బహుళ ప్రయోజనకారిగా పనిచేస్తూ వస్తుంది. గత 10 ఏళ్లలో కొత్త కార్డులు మంజూరు అంతంత మాత్రంగా ఉండటంతో ఇప్పటికే చాలామంది అయితే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు కానీ ఎవరికి రాలేదు. సో ఇప్పుడు గత 4 ఏళ్ల నుంచి పౌర సరఫరా శాఖ ఆన్లైన్లో వెబ్సైట్లో దరఖాస్తు స్వీకరించే లాగిన్ మూసివేశారు. వాస్తవంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి దాదాపు 16 లక్షల మంది సంబంధించే కార్డులు పెట్టుకోవడం అయితే జరిగింది. 10 లక్షల కుటుంబాలకు ఎదురుచూపులు అయితే చూస్తూ ఉన్నారన్నమాట. మహానగరంలోని హైదరాబాద్ మహానగరంలో 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డుల కోసం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 30 లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో మరి వీరందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అవే పనేనా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే అవ్వదని చెప్తున్నారు. మే నెల తర్వాతే దీనికి సంబంధించి రేషన్ కార్డులు పంపిణీ అయితే అవ్వచ్చు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అవ్వదని చెప్తున్నారన్నమాట. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని